నమస్తే. వెల్కమ్ టు యూ1 యూనివర్సల్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలి విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన విషయాల గురించి, సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. చాలా రోజుల తర్వాతకి. అమ్మ, ఇప్పుడు మనకి కార్తీక మాసం మొత్తం దీపారాధన, పూజలంటూ మనం చేసుకుంటూ ఉంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత. చివరి రోజు కూడా చాలా ప్రత్యేకత. అది కూడా మనకి పోలిపాడ్యమని అంటూ ఉంటారు. అవును. అసలు విశిష్టత ఏంటమ్మా ఆ రోజు? కార్తీక మాసం అంతా అయిపోయాక వచ్చేదే పోలిపాడ్యమి. అంటే అమావాస్య అయిపోయాక మరునాడే పోలిపాడ్యమి. ఒకటి అసలు కార్తీక మాసం అంతా దీపాలు, స్నానాలు, ఉపవాసాలు, ఇలాంటి వాటిలతోనే అభిషేకాలు, ఇలాంటి వాటిలతోనే మన కార్తీక మాసం అంతా గడుస్తుంది. వాటిల్లో దీపాలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత. ఎందుకంటే దీపాలకే ప్రాముఖ్యత. కార్తీక మాసంలో పితృదేవతలందరూ మనకి పితృపక్షాలు చేసినప్పుడు భాద్రపద మాసంలో వచ్చారు ఇక్కడికి. వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు వెళ్తున్నారు వెనక్కి. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి దారి చూపించడం కోసం అంత ఎక్కడ చూస్తే అక్కడ దీపాలు పెడతాం అనమాట. వాళ్ళకి దారి చూపించినట్టుగా. అందుకే ఆకాశ దీపాలు కూడా గుళ్ళల్లో పెడుతూ ఉంటారు, ఇళ్లల్లోనూ పెడుతూ ఉంటారు. ఇవన్నీ పెట్టే కారణం, ఏకైక కారణం ఆ పితృదేవతలకి పైదాకా మార్గం చూపించడం. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్తుంటే ఒక్కోసారి మనం రైల్వే స్టేషన్ దాకా వెళ్ళో, ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళో, బస్ స్టాండ్ దాకా వెళ్ళో దిగబడతాం కదా. అలాగే మన దీపాలు కూడా వాళ్ళకి వీలైనంత వరకు చూపించడం అనమాట. అందుకే దీపావళి వరుసగా దీపాలు పెడతాం. అంత వరుసలుగా దీపావళి పెట్టి వాళ్ళకి సెండ్ ఆఫ్ చేయటం అనమాట. అది వచ్చిన వాళ్ళని మళ్ళీ వాళ్ళ పితృలోకాలకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ నెలలో ఈ దీపాలు పెట్టుకుంటే పై దేవతలందరూ కూడా, పితృదేవతలు సంతోషిస్తే ఊర్ధ్వలోకంలో ఉన్న దేవతలందరూ సంతోషిస్తారు. కనుక ఆ దీపాలు పెట్టుకోవడానికి ప్రత్యేకత ఈ నెలకు వచ్చింది. వాళ్ళ కోసం అని కానీ మొదలైంది. పోలి అని ఒక అమ్మాయి, ఒక పల్లెటూరులో అమ్మాయి, ఒక పిల్ల ఉండేది. మంచి భక్తురాలు. చక్కగా పుట్టింట్లో ఉన్న నెలలు చక్కగా దీపాలు పెట్టుకుని మంచిగా పూజ చేసుకుంది. అత్తగారింటికి వచ్చాక అత్తగారు అంత అనుకూలం ఆ అమ్మాయికి ఇవ్వలా. పైగా ఇవ్వకపోగా అత్తగారు ఏమని భావించింది, నేనే చాలా గొప్ప భక్తురాల్ని, మొత్తం నన్ను మించిన భక్తులు ఎవరూ లేరు, అందులో అసలు ఈ పిల్ల ఇప్పటి నుంచే పూజ చేసుకుంటానంటోంది, నేను గైడ్ చేస్తే చేసుకోవాల్సింది పోయి తనకే ముందరే అన్నీ తెలుసు అనేటటువంటి ఒక భావం అత్తగారికి మనసులో ఉంది. పైగా అసలు దీని ఏమిటి, దీనికి భక్తి ఏమిటి, దీని పూజ ఏమిటి, దీని మొహం, దీనికి ఏమి రాదు అనేటటువంటిది ఆవిడ మైండ్లో ఫిక్స్ చేసుకుంది. చాలా మంది అత్తలు కోడళ్ళు అలా ఉంటారు. చాలా మంది కోడళ్ళు పాటలు పాడతారనుకో, అత్త నీ పాట ఏం పాట, నా పాటే గొప్ప పాట అని అత్త పాడేయటం మొదలు పెడుతుంది. అలాగే కోడళ్ళు ఇంకేదన్నా బొమ్మలు వేయటమో, రచనలు చేయటమో చేస్తారనుకో, నీకేమొచ్చు, నీకంటే నాకే బాగా వచ్చు అని అత్తలు చేస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా చోట్ల కనిపిస్తాయి. ఒకసారి పంచతంత్రంలో అనుకుంటా చిన్న కథ కూడా ఉంటుంది. ఒక ముష్టివాడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంటే కోడలు ఇంట్లో ఇవాళ ఏం లేదు పో అంటుంది. అత్తగారు ఆ సమయానికి ఇంట్లో లేదు, ఎక్కడికో బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి రిటర్న్ వస్తుంది. ముష్టివాడు వెళ్తున్నాడు. ఏం వెళ్ళిపోతున్నావు అంటుంది. మీ కోడలు ఏం లేదు వెళ్ళిపోమందమ్మా అంటే వెళ్ళిపోతున్నాను అన్నాడు. అదేమిటి, అదెవరు వెళ్ళిపోమంటానికి, రా అని మళ్ళీ ఇంటికి పిలుచుకొచ్చింది. ఇంటికి పిలుచుకొచ్చి ఇంటికి వచ్చాక ఇప్పుడు వెళ్ళు అంది. అదేమిటమ్మా వెళ్ళిపోతుంది వాడిని పిలుచుకొచ్చి మరి అంటే, వెళ్ళిపోమంటానికి దానికేం హక్కు ఉంది, నాకు కదా, వెళ్ళిపోమన్నా ఉండమన్నా నేను అనాలి, అదెవర్తి అని అడిగిందట. అంటే ఎంత సెల్ఫ్ ఇది వాళ్ళ ప్రైడ్ అనమాట. ఎంతో పొసెసివ్ నేచర్తో నా ఇల్లు నాదే సంసారం, వీళ్ళందరూ నేను ఎలా చెప్తే అలా వెళ్ళాలి అనే ధోరణిలో ఉండేటటువంటి అత్తగారు. అలాంటి అత్తగారికి ఒక టిపికల్ ఉదాహరణ పోలి అత్తగారు. రోజు గుడికెళ్ళి మిగిలిన కోడళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తోంది. ఇప్పటికే తీసుకెళ్లి గుళ్ళో దీపం ఎలా పెట్టుకోవాలి అని నేర్పిస్తోంది. ఈ కోడలు ముందరే వచ్చేసింది అంది కదా అనేసరికి అసలు రాకపోగా, నువ్వు దీపం పెట్టుకోవడానికి వీల్లేదని ఇంట్లో ఎక్కడా కూడా ఒత్తులు కానీ, నూనె కానీ, ప్రమిది కానీ ఏమి ఒక్క ముక్క లేకుండా ఖాళీ చేసివేసింది మొత్తం ఇల్లంతా. అప్పుడు పాపం ఈ అమ్మాయి ఏం చేయాలి, అత్తగారేమో తన గుడికి తీసుకెళ్ళట్లా, పోనీ అక్కడ పెట్టుకుందామంటే. ఇన్నేళ్లుగా పెట్టుకుంటూ వచ్చిన అలవాటు బాధపడిపోయింది లోపల. అప్పుడు అక్కడ ఉన్న మట్టితోనే కొంచెం ప్రమిదలాగా చేసుకుని దాంట్లో నూనె లేదు, ఒత్తి లేదు, తన చీర చెంగునే కొంచెం ముక్క చింపి దాంతో ఒత్తిలాగా చేసి దాంట్లో వేసి, రోజు అత్తగారి అమ్మాయికి ఇచ్చిన డ్యూటీ ఏమిటి, పాలు చిలికి అదే మజ్జిగ చిలికి వెన్న తీయమంది. ఆ కవ్వానికి కొంచెం అంటుకుని ఉంటుందిగా, మొత్తం వెన్న ఆవిడకి ఇచ్చేసేయాలి. ఈ అమ్మాయి ఉంచుకోవడానికి వీల్లేదు. తర్వాత ఆవిడ మళ్ళీ తనకి ఇచ్చినప్పుడే తను ఏమన్నా తినటం కానీ చేయటం కానీ. ఆ కవ్వానికి అంటు పెట్టుకుని ఉన్నటువంటి వెన్న ఉంటుంది కదా కొంచెం జిడ్డుగా,
ఈ బట్ట దాని మీదంతా ఇలా చుట్టి నెమ్మదిగా దాని నుంచి అంటే బట్ట కాస్త జిడ్డు చమురు వచ్చేలాగా చేసింది అంతే. ఆ! చేసి ఆ దాన్ని పెట్టి దీపం పెట్టింది. దీపం పెట్టి మళ్ళీ అత్తగారు వచ్చేసి చూసేస్తుందేమో ఆ హ్మ్. భయానికి ఒక బుట్ట కూడా బొర్లిచ్చింది దానికి. హ్మ్. బుట్ట బొర్లించేసరికి బుట్టకి చిల్లులు ఉంటాయి కదా, హ్మ్. ఆ చిల్లుల్లోంచి బోల్డు కాంతి. రకరకాలుగా ఒక్క దీపానికి 1000 చిల్లులు ఉంటే 1000 దీపాలు పెట్టినట్టు కాంతి వచ్చేసింది. ఆ! చాలా దాచుకుంది. ఎంత నూనె ఉంది కాసేపటికే అది కొండెక్కేస్తుంది ఆ దీపం. అవును. బాగా పోస్తే కదా కవ్వానికి ఆ రోజు వెన్న చేసిన దాంట్లో కవ్వానికి మిగిలిన దాంతో ఏం మిగిలిందో దాన్ని మాత్రమే పెట్టగలిగింది. హ్మ్. ఈ రకంగా అత్తగారి గుడికి వెళ్ళొచ్చే లోపల ఈవిడ దీపారాధన చేసేసుకోవటం. అక్కడే ఏమీ లేకపోయినా మన మనసులోనే కదా దేవుణ్ణి తలుచుకోవాలి. ఆ శివుడిని అక్కడే మట్టితోనే ఏదో ఒక లింగంలాగా చేసుకుంది, పూజ చేసుకుంది, దండం పెట్టేసుకుంది. ఇలా రోజు ఎవరికీ తెలియకుండా దాచుకొని చేస్తోంది ఈ పనంతా. హ్మ్. అత్తలకు కానీ, తోడికోడళ్ళకి కానీ ఎవరికీ ఎవ్వరికీ తెలీదు. తెలీదు. ఈవిడ ఏం చేస్తోందో, ఈ అమ్మాయి ఏం చేస్తోందో. 30 రోజులు గడిచిపోయాయి. 30 రోజులు ఇలాగే చేసుకుంది. అంటే కార్తీక మాసంలో పాడ్యం నుంచి అమావాస్య దాకా ఆ! అన్ని రోజులు చేసింది. చేశాక ఆ పాడ్యం తెల్లవారుజామున దీపాలు వదిలిపెట్టడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కోసమని, ఆ అమ్మాయి భక్తికి మెచ్చి, ఆ అమ్మాయి సిన్సియరిటీ ఏమైనా సరే, ఎంత కష్టమైనా సరే ఎంతో కొంత చేద్దాం, నాకు చేతనైనంతలో చేద్దాం అనేటటువంటి ఆ సిన్సియరిటీకి మెచ్చి పైనుంచి ఆవిడకి పుష్పక విమానం పంపించాడు శ్రీ హ్మ్. మహావిష్ణువు. పంపించేసరికి అదేంటి నా కోసం రావాల్సిన పుష్పక విమానం నా కోడల కోసం వస్తుందా? ఛీ! దానికేం తెలీదు. నేనని ఈ అత్తగారు ఎగబడింది. వాళ్ళు చెప్పారు, "నీకు కాదు ఆ అమ్మాయి కోసమే వచ్చింది. అమ్మాయి వచ్చి ఎక్కిపోతే ఈ అమ్మాయి ఎక్కింది. ఎక్కితే ఆ అమ్మాయిని గుంజేయటానికి ఆ! కాళ్ళు పట్టుకుని ఆ అమ్మాయిని ఎక్కనీయకుండా ఎక్కినాక కూడా హ్మ్. గుంజేస్తే వాళ్ళు ఈవిడ్ని తోసేశారు. ఈవిడ కింద పడిపోయింది. అంటే ఆర్భాటం కోసం పూజలు చేస్తే అవి ఫలితాలు ఫలించవు. ఇవ్వవు. మనసుతో పూజ చేసింది ఆ అమ్మాయి. నేను చేసిన. ఆ అమ్మాయిని మాత్రం తీసుకెళ్లారు. పోలి స్వర్గానికి వెళ్ళే కథ అంటే అదే. సశరీరంగా పోలి వాళ్ళు పంపించిన పుష్పక విమానం, దేవతలు పంపించిన పుష్పక విమానంలో కూర్చుని ఆకాశానికి, స్వర్గానికి వెళ్ళిపోయింది. ఈ అత్తగారు లబోదిబోమంది. నేను కదా చేస్తున్నాను, ఇంత రోజు గుడికెళ్తున్నాను, ఇన్నేళ్లుగా చేస్తున్నాను. చేస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పుకుంటామో అక్కడ కదా అయిపోతుంది దాని ఫలితం. హ్మ్. ఎవరికైనా సరే దానం చేసినా, ఏ ధర్మం చేసినా, ఏం చేసినా నేను కనుక చేశాను చెప్పుకోవడం. చేస్తున్నాను, నేనే చేస్తున్నాను అని ఎవరైతే భావిస్తారో వాళ్ళందరికీ అత్తగారికి ఏం ఫలితం వచ్చిందో అదే ఫలితం వస్తుంది. ఆ! భగవంతుడి కోసం చేస్తున్నాను, నా తృప్తి కోసం చేస్తున్నాను, భగవంతుడికి నా సేవ ఏదన్నా ఒకటైనా ఇంతైనా చేద్దామని చేస్తున్నాను అనేటటువంటి భావించి చేసేటటువంటి భక్తులందరికీ పోలి స్థితి కలుగుతుంది. కనుక హ్మ్. పోలి స్థితి కదే మనం ఎవరైనా కావాలని కావాలి. కోరుకునేది. కనుక ఈ నెల రోజులు చక్కగా దీపాలు పెట్టుకున్న వాడికి అది కూడా మనసుతో కావాల్సి అంటే ఆ అమ్మాయి అలా పెట్టింది కదా అని మనం కూడా చీర బట్ట చింపి, ముక్క చింపి అలా కవ్వానికి కాదు. ఉన్నది తీసి పెట్టక్కర్లా. మన దగ్గర వసతులుంటే ఈ వసతులతోనే పెట్టుకోవచ్చు. హ్మ్. మరీ మంచిది. ఇంకా ఎక్కువసేపు దీపం వెలుగుతుంది. అంతే కదా! అవును. కనుక ఉన్నంతలో చేయటం. ఎప్పుడూ కూడా పూజలు యథాశక్తి, యథాభక్తి అని 2 రూల్స్ ఉన్నాయి. హ్మ్. మన శక్తి మేరకి. శక్తికి మించి అప్పులు చేసి పక్క వాళ్ళని నుంచి ఇబ్బంది తీసుకొచ్చి పడకూడదు. అలాంటివి చేయకూడదు. అలాగే భక్తి. మన భక్తి లేకుండా ఎట్లాగొట్లాగా ఏదో ఒకటి నలుగురు కోసం చేసే పూజలు పనికిరావు. కనుక భక్తి, శక్తి ఈ 2 మనకెంతున్నాయో చూసుకుని అంతవరకే చేయాలి. శక్తి అంటే దేహశక్తి, ఆర్థిక శక్తి కూడా. హ్మ్. పూజల్లో ఇవే కదా ముఖ్యంగా కనిపిస్తాయి. అవును. ఇప్పుడు అంతంత సేపు కూర్చొని చేయాలంటే చేయగలగాలి. అలాగే అంతంత డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టగలగాలి. కనుక యథాశక్తి, యథాభక్తి ఇది హ్మ్. మాత్రం ప్రతి పూజలోనూ ముఖ్యం. గుర్తుపెట్టుకోగలరు. అది చేసింది కనుకనే పోలి యథాశక్తి, యథాభక్తి తనకు చేతనైనంతగా తనకున్నంతలో ఆవిడికి పైగా నిండు మనస్సుతో హ్మ్. శ్రద్ధాభక్తి ఇవే కదా అసలు ముఖ్యం. అవును. ఆ శ్రద్ధాభక్తులు 2 కలిపి ఆచరించింది కనుక ఆవిడకి స్వర్గం వచ్చింది. స్వర్గానికి వెళ్ళింది. అది పోలిపాడ్యమి స్వర్గం కదా. చాలా చక్కగా తెలియజేశారమ్మా. కథ కూడా చాలా బాగుంది. ధన్యవాదాలు మీకు. నమస్కారం.